కాంగ్రెస్ నేతల ఒత్తిడి వల్లే పోలీసులు మహాధర్నాకు అనుమతిని నిరాకరించారని మాజీ ఎంపీ మాలత్ కవిత ఆరోపించారు. మహాధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తే రాళ్లతో కొట్టాలని ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ పిలుపునివ్వడం సిగ్గుచేటు అన్నారు. రామచంద్ర నాయక్ చేసిన వ్యాఖ్యలను పోలీసులు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ పార్లమెంటులో రాజ్యాంగాన్ని కాపాడాలని అంటున్నారు. అదే రాజ్యాంగబద్ధంగా తాము అడుగుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఎటుపోయిందని కవిత ప్రశ్నించారు. ఇక లగచర్లలో అకారణంగా అరెస్ట్ చేసిన గిరిజనులను వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. మహాధర్నాకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. కోర్టు అనుమతులతో మహబూబాబాద్లో పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి కేటీఆర్ను తీసుకొచ్చి మహాధర్నాను నిర్వహించి తీరుతామంటూ స్పష్టం చేశారు. లగచర్ల గిరిజనులకు న్యాయం జరిగే వరకు అండగా ఉండి పోరాటం చేస్తామన్నారు మాజీ ఎంపీ. పైన నాయకులు కావచ్చు, అందరూ కూడా ఇవాళ పోలీసు మీద అందరి మీద కూడా పూర్తి ఒత్తిడి తీసుకొచ్చి కూడా చివరి క్షణం నిన్న మీ అందరూ చూసిరు. రాత్రి 12 గంటల వరకు కూడా మీ అందరం ముగ్గురు ఎమ్మెల్సీలు, ఒక రాజ్యసభ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు అందరం కూడా ఎస్పీ క్యాంప్ ఆఫీస్ మీద కూర్చొని మేము అడిగిందే మేమేం తీవ్రవాదం కాదు, ఇక్కడ లేకపోతే ఏమైనా ఇక్కడ ఇటువంటి సంఘటనలు జరిగిన గొడవలు కావడానికి ఇటువంటి ఏం కాదు. మేము ఒక గిరిజన బిడ్డలంగా ఈ ప్రాంతంలో ఎవరైతే ఇప్పుడు గిరిజన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో కంటే అత్యధికంగా గిరిజనులు ఉన్న ప్రాంతం. మన బిడ్డలు ఓట్లు వేస్తేనే మనం ఈ స్థానంలో వచ్చిన వాళ్ళం. మేము ఈ గిరిజన ప్రజాప్రతినిధులుగా కూడా మీ అందరం సంఘీభావం చెప్పడానికి, ఎందుకంటే ఇవాళ ఎక్కడ జరుగుతుంది, ఇంకా రేపు ఇంకెక్కడ జరుగుతుంది, దీనికి ఇక్కడికి అడ్డుకట్ట వేయాలని ఒక ఉద్దేశం. అయిపోయే ధర్నాను అనవసరంగా మానుకోటకు ఒక కొత్త సంస్కృతి తీసుకొచ్చి దాన్ని అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలిపియడం, అలాగే పోలీసులు మరి మా అనుమతి నిరాకరణ చేయడం చాలా దుర్మార్గం, అన్యాయం. మరి రాత్రి 11:30 వరకు సుమారు 6-7 గంటలు మేము ఎస్పీ ఆఫీస్లో లోపల 3 గంటలు బయట 3 గంటలు ఎదురు చూసినా కూడా మరి ఎంత ఒత్తిడి ఉంటుంది ఎస్పీ గారి మీద, పోలీసుల మీద అనేది మేము అర్థం చేసుకోగలుగుతాం. కాంగ్రెస్ పార్టీకి వెనతో పెట్టిన విద్య పోలీసులను పావులుగా వాడుకొని వాళ్ళని బలిపశువు చేయడం అనేది మరి కానీ నిన్నటి సంఘటన అయితే నిజంగా అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలవాటు మారిపోయింది. యదా ముఖ్యమంత్రి తదా ప్రజాప్రతినిధులుగా మారిపోయింది. మంత్రి నెత్తిన నోరు పెట్టుకొని మాట్లాడుతుంది, పట్టించుకునేవాడు అడిగేవాడు, ఎందుకు మాట్లాడినామని అడిగేవాళ్ళు ఉండరు. ఎమ్మెల్యేలు దాడులు చేయండి, రాళ్లతో చేయండి అని చెప్పి మాట్లాడతారు. అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ని పాతరేస్తా లేకపోతే రకరకాలుగా మాట్లాడే పరిస్థితి ఉన్నందుకు వీళ్ళు ఇట్లా తయారయ్యారు. తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా అవసరమైతే జాతీయ స్థాయిలో మరి మేము చాటి చెప్తాం.